ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, నాకు నేను ఒక కాల్ వచ్చింది. మీ నెంబర్ ఏమో అని చెప్పి నా నెంబర్ కాల్ చేశారు. ఒక అతను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేశాడు. ఒక యాప్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాడంట, మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు అమౌంట్ చూపించట్లేదంట. సో నేను రేవంత్ గారితో మాట్లాడాలంటే సరే ఇంకా మీ నెంబర్ అతనికి ఫార్వర్డ్ చేశాను. సో అయితే మొత్తంగా ఈ మధ్య యాప్స్కి సంబంధించిన స్కామ్లు అంటూ గందరగోళాలు జరుగుతున్నాయి కదా. ఈ మధ్య గ్రో యాప్కి సంబంధించి కూడా చాలా పెద్ద డిస్కషన్స్లోకి వచ్చింది కదా. సో చాలా యాప్స్ ఉన్నాయి. గ్రో యాప్ అని, ఈటీ మనీ యాప్ అని, తర్వాత ఈ పేటిఎం అని, రకరకాల యాప్సే, అదే టెక్నాలజీ బేస్డ్ ఏవైతే ఉన్నాయి యాప్స్. అంటే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రాత్రికి ఏదన్నా ఆ యాప్కి సంబంధించి ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చి ఏదైనా బ్యాంక్ క్రాఫ్ట్ లాంటిది ఇంకేదన్నా జరిగితే ఏం పరిస్థితి అసలు? సో ఈ క్వశ్చన్ నన్ను కూడా చాలా మంది అడిగారు. నా దగ్గరకు వచ్చిన మోస్ట్ కామన్ క్వశ్చన్ ఇది. అసలు ఏ యాప్ అయితే మంచిది, ఎందులో పెట్టాలి, ఇది కామన్గా వస్తున్న క్వశ్చన్. నాకు కామెంట్స్లో కూడా గమనించాను దాన్ని. నైస్ క్వశ్చన్. సో బేసిక్గా మీరు గ్రో వాడండి, ఈటీ మనీ వాడండి, కాయిన్ జీరోదా కంపెనీ కాయిన్ వాడండి, ఏదన్నా వాడండి. వాటి వేటికి మీ పెట్టుబడితో సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారా యూపీఐ కోసం? ఓకే, ఇప్పుడు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే అది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అవతల బ్యాంక్ అకౌంట్కి వెళ్తుందా, లేకపోతే ఈ మీ ఫోన్ పే నుంచి ఫోన్ పేకి వెళ్తుందా? బ్యాంక్ టు బ్యాంక్ కదా. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతే కదా. ఈ ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం, XYZ, ఏ యూపీఐ పేమెంట్ ఏదన్నా కానీ, యాప్ ఏదైనా కానివ్వండి, అవి జస్ట్ ఒక ఇంటర్ఫేస్ మాత్రమే. ఓకే, ఇంటర్ఫేస్లో గ్లిచెస్ ఉండొచ్చేమో కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే దాంట్లో గ్లిచెస్ ఉండవు. అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ మీ అకౌంట్లో ఉంటాయి, లేదా మీరు ఏ సోర్స్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ అకౌంట్కి వెళ్ళిపోతాయి. అంతే కదా. ఇన్ బిట్వీన్ ఈ ఫోన్పే కానీ జీపే కానీ చేసేది ఏం లేదు. అయితే మీరు తప్పు కొడితే తప్ప. అంతే కదా. అలానే గ్రో కానీ, ఈటీ మనీ కానీ, XYZ ఏ యాప్ అయినా కానీ వాళ్ళు చేసేది ఏమీ లేదు. అవి ఒక జస్ట్ డిజిటల్ ప్రెజెన్స్ మాత్రమే. మీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ అన్ని చూపించడానికి, వాటి యొక్క రేటింగ్స్ చూపించడానికి, వాటిలో ఉన్న ఫ్యాక్ట్ షీట్స్ చూపించడానికి, మీరు కొనటానికి, అమ్మటానికి. సో మీరు ₹1 కొన్న తర్వాత ఆ డబ్బులు అనేవి త్రూ BSEO, NSEO క్లియరెన్స్ చేసుకొని డైరెక్ట్గా ఏఎంసీకి వెళ్ళిపోతాయి. మధ్యలో ఏ గ్రోకో, ఈటీ మనీకో పోవు. మధ్యలో వీళ్ళ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ కావు. సో ఏ డబ్బులైనా కానీ ఒకసారి వాటికి వెళ్ళి ఏఎంసీలో పడ్డ తర్వాత అవి మీ పాన్ కార్డు తోటి లింక్ అయిపోయి ఉంటాయి. సో అనుకుంటాం ఇప్పుడు నేను గ్రో నుంచి కొన్నా, గ్రో నుంచి అమ్మాలా అని. గ్రో మూతపడిపోయినా, ఈటీ మనీ మూతపడిపోయినా, లేదా నేను ఇచ్చే నా యాప్స్ ఉంటాయి నా కస్టమర్స్, అది మూతపడిపోయినా దేనికి సంబంధం లేదు. ఓకే, ఎందుకు? ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్స్ అని దేనితో లింక్ అయి ఉంటాయి అని అంటే మీ పాన్ కార్డు తోటి లింక్ అయి ఉంటాయి. మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్, KYC, పాన్ బేస్డ్ వెరిఫికేషన్ చేసుకుంటారు. అది KYC అయితేనే అసలు మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో బేసిక్ ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే మనకి 2 రిజిస్ట్రార్లు ఉంటాయి. ఒకటి క్యామ్స్, ఇంకొకటి కార్వి, కేఫిన్టెక్ అంటాం. ఇందులో ఒక 20 AMCలు ఉంటాయి, ఇందులో ఒక 20 AMCలు ఉంటాయి. సో మనం జరిపేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ రిజిస్ట్రార్స్ దగ్గర రిజిస్టర్ అయి ఉంటాయి. ఏమేమి కొన్నాం, ఏమేమి అమ్మాం అనేది. సో బేసిక్గా ఈ రెండింటికి కలిపి మనకు ఒక యాప్ ఉంది, MF Central అని. అదే వెబ్సైట్ అయితే mfcentral.com అని. ఓకే, ఈ కేఫిన్టెక్ 2 రిజిస్ట్రార్లు కలిసి ఇప్పుడు మనం భూమి కొని అమ్ముతాం. భూమి కొని అమ్మినప్పుడు రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి? మన రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఉంటాయి, రెవెన్యూ ఆఫీస్ రిజిస్ట్రార్లో ఉంటాయి కదా. అలానే ఆ డేటా అంతా కూడా రిజిస్ట్రార్స్ దగ్గర ఉంటాయి, మన దగ్గర కూడా. సో వీళ్ళిద్దరి డేటా కంబైన్డ్ గా మనకి MF Central అనేది ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది. మీరు కావాలంటే గ్రో నుంచి పెట్టండి, నా యాప్ నుంచి పెట్టండి, ఈటీ మనీ నుంచి ఎక్కడెక్కడి నుంచైనా పెట్టండి. సహజంగా మీరు ఏ యాప్ నుంచి పెడితే అదే కనిపిస్తుంటది కదా. మొత్తం కలిపి MF Centralలోకి వెళ్ళి మీ పాన్ కార్డుతో లాగిన్ అయితే అసలు ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి మొత్తం చూపించేస్తుంది. ఓకే, అసలు మీకు ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మొత్తం చూపించేస్తుంది. దాని మీద ఇంకొక ఎపిసోడ్ ఒకసారి మీ ల్యాప్టాప్ ద్వారా డెఫినెట్ గా చేద్దాం. దాన్ని ఎలా వాడాలో కూడా MF Central ఎలా వాడాలో కూడా చేద్దాం. సో బేసిక్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది చాలా ట్రాన్స్పరెంట్. ఓకే, యాప్స్ తోటి దేనితోటి సంబంధం లేదు. డబ్బులు అనేవి డైరెక్ట్ గా ఏఎంసీలో ఉంటాయి కానీ ఇంకెక్కడ ఉండవు. 2, మీరు ఒకవేళ అది కూడా కష్టంగా ఉంది అని అనుకుంటే మీరు ఎందులో పెట్టారో మీకు తెలుసు కదా, ఆదిత్య బిర్లానో, కొటాకో. మీరు ఏఎంసీకి ఫోన్ చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పినా మీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క విలువ ఎంత అనేది కూడా వాళ్ళ యాప్స్లో కనిపిస్తుంది. వాళ్ళ యాప్ సపరేట్గా ఇన్స్టాల్ చేసినా కనిపిస్తుంది. మీరు ఎందులో అయినా కొనండి, మీరు ఐఎంసీ యాప్లోకి వెళ్తే కనిపిస్తుంది, MF Centralలో కనిపిస్తుంది. సో ఇక్కడ యాప్ తోటి సంబంధమే లేదు అసలు. చాలా మందికి డౌట్ ఉంటుంది,
ఈ యాప్ త్రూ ఇన్వెస్ట్ చేస్తే నాకు రిస్క్ ఏమో అని. ఇక్కడ మీరల్లా చూడాల్సిందల్లా ఏంటి అని అంటే వాళ్ళు ఎంఫీ రిజిస్టర్డా కాదా అంతే. గ్రో కూడా ఎంఫీ రిజిస్టర్డే. ఎంఫీ రిజిస్ట్రేషన్ లేకుండా ఏం జరగడానికి లేదు. మేబీ వాళ్ళు డైరెక్ట్ ఇష్యూ చేయొచ్చు, వాళ్ళు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ మాత్రమే పెట్టచ్చేమో, కానీ ఎంఫీ రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళు అసలు అమ్మకూడదు దాన్ని. ఏ ఒక్కళ్ళైనా సరే ఎంఫీ రిజిస్ట్రేషన్ లేని బిజినెస్ చేయరు. సో ఎంఫీ రిజిస్టర్డా కాదా ఇది ఒక్కటే మాత్రమే మీరు చెక్ చేయాలి. వాళ్ళు ఎంఫీ వెబ్సైట్లోకి వెళ్తే ఆ ఏఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, వాళ్ళ మీద ఏమన్నా సస్పెన్షన్లు ఉన్నాయి అవన్నీ కూడా కనిపిస్తాయి. వాళ్ళు కనుక యాక్టివ్ ఎంఫీ రిజిస్టర్డ్ అయితే కనుక ఆ గ్రో యాపే కానివ్వండి ఏ యాప్ అయినా కానివ్వండి వాళ్ళు యాక్టివ్ అయితే కనుక మీరు దాని త్రూ పెట్టినట్లయితే మీకు ఎటువంటి నష్టం జరగదు. అండ్ ఎస్ గ్లిచెస్ కనిపించాయి. మీరు గ్రో యాప్లో చెప్పారు. మొన్న మధ్య వచ్చిన కేసు ఏంటి, ఏదో డబ్బులు పెట్టాను నాకు మొన్నటిదాకా ఏదో 8 లక్షల రూపాయలు చూపించింది, ఇప్పుడు రిడీమ్ కొడదాం అంటేనేమో అవి రిడీమ్ అవ్వట్లేదు, గ్రో యాప్ నన్ను మోసం చేశారని చెప్పి రచ్చ చేశాడు ఒక అతను. సో గ్రో యాప్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అసలు నిజంగా పెట్టాడా లేదా అది మా టెక్నికల్ గ్లిచ్చా అని. ఇన్వెస్టిగేషన్ కోసం ఏంటి వాళ్ళు ఇది అడిగారు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు డబ్బులు పెట్టుంటే మీ స్టేట్మెంట్లో రికార్డ్ అయ్యి ఉంటుంది కదా, దాన్ని ఎవరు మార్చలేరు కదా. గ్రో యాప్ అని వెళ్ళి బ్యాంక్ డేటాలోకి వెళ్ళి డిలీట్ బటన్ నొక్కలేడు కదా. సో మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్లో ఎక్కడ లేదు అది. ఇది కేవలం గ్రో యాప్లో వచ్చిన గ్లిచ్ అంతే. కానీ మా వల్ల ఒక గ్లిచ్ వచ్చింది కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు చూశారు కాబట్టి ఆ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. సో బేసిక్గా గ్లిచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎంత కొన్నామో మనకి తెలుసు కదా. అందుకే చెప్పా ఇందులో తప్పు చూపిస్తుందా, ఎంఎఫ్ సెంటర్లోకి వెళ్ళండి కరెక్ట్గా చూపిస్తుంది. అట్లీస్ట్ గ్లిచెస్ ఉన్నాయి ఇప్పటికీ గ్రో యాప్లో. ఇంకొకటి మీరు అన్నారు కనిపించట్లేదు అని. ఫస్ట్ తొందరపడకండి. మ్యూచువల్ ఫండ్కి ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ టైం అనేది ఒకటి ఉంటుంది, T+2. ఓకే, ఈక్విటీకి అయితే T+2, డెప్ట్ బేస్కి అయితే T+1. T అని అంటే ట్రాన్సాక్షన్ డే. ఓకే, మీరు ఈక్విటీ మార్కెట్స్లో 1 గంట యావరేజ్ టైం పెట్టుకోండి. యాక్చువల్ సెటిల్మెంట్స్ కొద్దిగా అటు ఇటు అవుతుంటాయి కాబట్టి మధ్యాహ్నం 1 గంట లోపల కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే అది ఆ ట్రాన్సాక్షన్ డే కిందకు వచ్చి నెక్స్ట్ 2 వర్కింగ్ డేస్ తర్వాత మీకు సెటిల్మెంట్ జరుగుతుంది. ఓకే, సో అదే మీరు 1 గంట తర్వాత ఈవినింగ్ పూట కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ డే నెక్స్ట్ డేకి షిఫ్ట్ అవుతుంది. ఇవాళ డే కింద ట్రాన్సాక్షన్ డే కింద తీసుకోవడానికి కుదరదు. నెక్స్ట్ డే విల్ బి ద ట్రాన్సాక్షన్ డే +2 వర్కింగ్ డేస్లో మీకు సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అది పర్చేసింగ్ అయినా అంతే, రిడిమ్షన్ అయినా అంతే. సో బేసిక్గా కొన్న వెంటనే కనిపించట్లేదు అని భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు కొన్న తర్వాత మేబీ వరుసగా ఒక 3 రోజులు మార్కెట్ హాలిడే వచ్చింది అనుకోండి, మీకు కనిపించడానికి 5 రోజులు పట్టచ్చు. నేను ఏం చెప్పా, T+2 వర్కింగ్ డేస్ అయి ఉండాలి. అది T+2 డేస్ కాదు. ఆ వర్కింగ్ డేస్ లో మీకు సెటిల్మెంట్ జరుగుతుంది. సమ్ టైమ్స్ 5 days కూడా పడుతుంది హాలిడేస్ వల్ల. సో కంగారు పడాల్సింది ఏం లేదు. అండ్ మీకు పర్చేస్ జరిగిన తర్వాత నెక్స్ట్ వర్కింగ్ డే మీకు ఆ ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత వర్కింగ్ డే రోజు ఏఎంసీ నుంచి మెయిల్ కూడా వస్తుంది, మీరు పలానా పర్చేస్ చేశారు అని. మీకు యాప్లో కనిపినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం లేట్గా అయినా కనిపిస్తుంది. టెక్నికల్ గ్లిచ్ ఉన్న కంగారు పడిన అవసరం లేదు. ఏఎంసీ కన్ఫర్మేషన్ ఇచ్చింది కదా. మీరు కొన్నదేంటి, గ్రో కొన్నారా? కాదు కదా. మీరు కొన్నదేంటి, ఎస్బీఐ రిలేటెడ్ ఏదో ఒక ఫండ్. ఎస్బీఐ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గ్రోలో కనిపించలేదు అంటే కంగారు ఎందుకు మనకి? సో బేసిక్ ఇట్లాంటి కొన్ని టెక్నికల్ గ్లిచెస్ హియర్ అండ్ దేర్ వస్తూ పోతూ ఉంటాయి. అండ్ మోరో సెటిల్మెంట్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ దాటుకుంటూ పోతే మ్యూచువల్ ఫండ్ ఏం కాదు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, భూమిని కబ్జా చేయొచ్చు, చాలా సహజం. బంగారాన్ని దొంగతనం చేయొచ్చు, చాలా సహజం. మన ఎఫ్డీ వేసిన తర్వాత బ్యాంకు దివాలా తీయొచ్చు, చాలా సహజం. మ్యూచువల్ ఫండ్లో రూపాయి పెట్టిన తర్వాత నా దాంట్లో యూనిట్స్ మాయమయ్యాయి అనే ఒక జెన్యూన్ కంప్లైంట్ నాకు చూపించండి. రైట్, అది అసంభవం. ఇక్కడ దొంగతనం ఇప్పటిదాకా జరగంది. జరుగుద్దా అంటే టెక్నాలజీ ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే దొంగతనం జరగంది ఏదైనా ఉంది అని అంటే అది మ్యూచువల్ ఫండ్ యూనిటే. ప్రేక్షకులకు మనవి, మీకు కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, పొదుపుకు సంబంధించో లేకపోతే సేవింగ్స్కి సంబంధించి ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ మార్కెట్స్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు తెలుగులో క్లియర్గా టైప్ చేసి మీ సందేహాన్ని కనుక మీరు టైప్ చేసి కింద నెంబర్కి వాట్సాప్ కనుక పంపిస్తే మీ ప్రశ్నలకు మేము వీడియోస్ ద్వారా సమాధానాలు మీకు అందజేస్తాము. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. రైట్ రేవంత్, మీరు కూడా ఒక్కసారి ప్రేక్షకులతో మాట్లాడచ్చు. సో సార్ చెప్పినట్టుగా మాకు ప్రతిరోజు దాదాపుగా యావరేజ్గా 30 to 50 కాల్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు అంతమందితో యావరేజ్గా ఒక్కొక్క డౌట్ అరగంట సేపు మినిమం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాళ్ళ కండిషన్కి తగ్గట్టుగా. అంతసేపు మాట్లాడుతూ ఉంటే నాకు 24 గంటల సమయం కూడా సరిపోదు. మీ ఉద్యోగం మీరు చేసుకోవాలి, మా సంపాదన మనం కూడా చూసుకోవాలి కాబట్టి మా పనులు మాకుంటూ ఉంటాయి. సో అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేది కాదు. సో చాలా మంది ఫీల్ అవుతున్నారు మా డౌట్ క్లారిఫై అవ్వట్లేదు అని. సో మీ డౌట్స్ ని ఏదైనా ఉంటే మీరు పెట్టండి, అది కొంచెం జెన్యూన్ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఉంది అని పొటెన్షియాలిటీ ఉంటే నేను డెఫినెట్ గా దాన్ని ఇట్లా ఒక వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.